వాళ్ళు ఒంటరిగా లేరు, ఒకరితో ఒకరున్నారు, ఒకరి కోసం ఒకరున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉన్నంతకాలం వాళ్ళనెవ్వరూ ఏమీ చేయలేరు. కానీ తరుణ్ హారిక, నీకు వాళ్ళ మీద కన్సర్న్ ఉంది. అలాగే మనకొచ్చిన ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని ఉందని నాకు అర్థమైంది. నువ్వు అడిగిన దానికి సరే అని అనాలని నాకు అనిపిస్తుంది. కానీ సరే అనలేని పరిస్థితి. మనం వెళ్ళాలి, తప్పదు. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్. క్యాబ్ రెడీగా ఉందా? హాయ్ నాన్న. ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? ట్రిప్ నుంచి ఎప్పుడు వచ్చావు? తిరిగి డ్యూటీకి ఎప్పుడు వెళ్ళావు? అక్కడున్నప్పుడు డీజీపీ గారి నుంచి ఒక కాల్ వచ్చింది నాన్న. అందుకే వెంటనే రావాల్సి వచ్చింది. ఒక మర్డర్ కేసు గురించి. అందుకే డైరెక్ట్గా డ్యూటీకి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. అది సరే, అక్కడ రిసార్ట్లో ఉషా కిరణ్ ఇద్దరే ఉన్నారు. పర్వాలేదా? వాళ్ళకు తోడుకు ఎవరు ఉండాల్సిన అవసరం లేదంటావా? అక్కడ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది అంటే ఏంటో తెలియకుండా ఉన్నారు. అయినా అన్నయ్యకి పంపించిన ఫొటోస్లో మీరు చూసే ఉంటారు కదా. ఫొటోస్ అయితే నేను చూశానురా, సంతోషం కనిపిస్తూనే ఉంది. కానీ కిరణ్ ప్రవర్తన వల్ల ఉషా ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని నా భయం, అంతే. మీరలా భయపడాల్సిన అవసరం ఏం లేదు నాన్న. ఉషా కిరణ్ని చాలా మార్చింది. ఇప్పుడు కిరణ్ మాట తీరు మారింది, పద్ధతిలో కూడా మార్పు వచ్చింది. మీకు ఇంకో గుడ్ న్యూస్. ఇన్ని రోజులు ఏ సంగీతం అయితే తన నుంచి పోయిందనుకున్నాడో అదే సంగీతం ఇప్పుడు తన దగ్గరకు వచ్చిందని నమ్ముతున్నాడు. రే తరుణ్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. కిరణ్లో ఏ మార్పు అయితే మనం రావాలనుకున్నామో ఆ మార్పు వచ్చిందన్నమాట. అవునా? ఇక వాళ్ళ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళని అక్కడ డిస్టర్బ్ చేయడానికి ఎవరూ లేరు, ఎవరూ రారు. ఉషా సంగతి, కిరణ్ సంగతి సరే, మరి మీ సంగతి ఏంటి? మా సంగతి అంటే నువ్వు హారిక ఎలా గడిపారు? వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైం నాన్న. మధ్యలో ఈ అర్జెంట్ వర్క్ పడకపోయి ఉంటే ఉషా కిరణ్తో పాటు మేం కూడా కొంతకాలం అక్కడే ఉండేవాళ్ళం. సరే, ఇందుకీ మీరు చెప్పండి, ఇక్కడ విషయాలేంటి? అంతా బానే ఉందిరా, కానీ ఒక చిన్న అసంతృప్తి. అసంతృప్త? ఎందుకు నాన్న? మన ఫ్యాక్టరీ గురించి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తన ఈమెయిల్ ద్వారానే బయటికి వెళ్ళింది. రవి అలాంటి వాడంటే నాకు నమ్మకం కుదరట్లేదు. రవి వల్లే తప్పు జరిగింది అనే సాక్ష్యం కిరణ్మయ్య దగ్గరుంది అంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కరెక్టో మీ అమ్మ కరెక్టో నువ్వే తేల్చి చెప్పాలి. షూర్ నాన్న, అక్కడేం జరిగిందో తెలుసుకుంటాను. ఏవండి, ఎక్కడికి? చెప్తాను కదా, రా. ఏవండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తానన్నాను కదా, నీకోసం ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏది? ఎక్కడా? కనిపించడం లేదు. అక్కడ చూడు.
ఉయ్యాల నీకోసమే. నా కోసమా? కానీ ఎందుకు? బృందావనంలో రాధాకృష్ణులు ఉయ్యాల ఊగుతూ ఉంటే బృందావనం అంతా చూసి పులకరించిపోయేదంట. అక్కడున్న చెట్టు పుట్ట ఇద్దరి ప్రేమని చూసి పరవశించిపోయేదంట. అక్కడ హాయిగా ఎగిరే పక్షులు రాధాకృష్ణుల బంధాన్ని కొనియాడుతూ వాటికి తెలిసిన భాషలో పాటలు పాడేవంట. ఇప్పుడేంటి, నేను రాధా మీరు కృష్ణుడా? ఏ డౌటా? వాళ్ళు అక్కడెక్కడో ఊగారు, సరే మనం ఏం చేయాలి? మనిద్దరం కూడా కలిసి ఉయ్యాలూగుతాం. ఏంటి, ఈ చిన్న ఉయ్యాల్లోనా? మనిద్దరమా? చాలండి. నన్ను డిసప్పాయింట్ చేయకు. సరే, ఒక కండిషన్. ఇద్దరం కలిసి కాదు, ఒకరి తర్వాత ఒకరు, సరేనా? సరే, కూర్చో. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకోన నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని కళ్ళే నావి కలలు నీవి పెదవే నాది పలుకు నీది పదం నాది పరుగు నీది జన్మాలెన్నున్నా ఉషా, కిరణ్ ఇక్కడ దాక్కున్నారా? నాకు ఎంత దూరంగా వెళ్ళినా తప్పించుకోలేరని నాకు కన్ఫర్మ్ అయ్యింది. చూసావా, తెలియకుండానే నేను మీరున్న రిసార్ట్కే వచ్చాను. మీరు సరదాగా హనీమూన్కొస్తే నేనిలా బైనాక్యులర్తో చూస్తూ ఉంటాను అనుకున్నావా? ఆ ఉషా సంతోషాన్ని డిస్టర్బ్ చేస్తాను. నిన్ను మళ్ళీ నా వాణ్ణి చేసుకుంటాను. వస్తున్నాను.